Hi friends, please subscribe to Vemla 1209 and watch the full videos. Please share the content to your family and friends and like the videos. ఏంటంటే మా రిలేటివ్స్ వెంచర్ వేసారనమాట. ఇది మంగళగిరి దగ్గర కొల్లనకొండ దగ్గర అనమాట. సో అది చూస్తానికి వెళ్తున్నాను. చూసి మీకు చెప్తాను వెంచర్ ఎలా ఉంది, ప్లాట్స్ కాస్ట్ ఎంత ఎలా ఉంది అన్నీ నేను ఒకసారి మాట్లాడి చెప్తాను. ఒకవేళ మీకు నచ్చి బాగుంది అనుకుంటే మీరు కూడా కొనుక్కోవచ్చు. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, బాయ్ చెప్పు. అక్కడికి కలుద్దాం. బాయ్ 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 బాయ్. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 4 ఎకరాల ఓకే, ఏబిసిడి. అది మైక్ దగ్గర. ఏబిసిడి సార్ మనకి. ఓకే ఫస్ట్ దీంట్లో వచ్చేసరికి 2 BHK 3 BHK ఉన్నాయి సార్ మనకి. ఓకే 2 BHK వచ్చేసరికి మనకి 1200 దగ్గర నుంచి 1350 వరకు ఉంది సార్. 1350 SFT వరకు ఉంటుంది. అదే 3 BHK అయితే కనుక మీకు 1450 దగ్గర నుంచి 2250 వరకు ఉంటుంది సార్ మనకి. ఓకే మేడం. సార్ మనకి దీంట్లో ఏంటంటే మనకి ప్రెసెంట్ అయితే కాస్ట్ అయితే కనుక ఈస్ట్ అయితే కనుక 3850 సార్ మనకి. వెస్ట్ అయితే కనుక 3700 ఇంక్లూడింగ్ వుడ్ వర్క్ ఎమ్యూనిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ మనకి. ఈ ఎమ్యూనిటీస్ బ్లాక్ వచ్చేసరికి మనకి 20,000 SFT వరకు వస్తుంది సార్. ఇది ఎమ్యూనిటీస్ బ్లాక్ వచ్చేస్తుంది మనకి ఎంట్రన్స్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి G+4 సార్ మనకి. ఎమ్యూనిటీస్ వచ్చేసరికి సార్ మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది, ఫంక్షన్ హాల్ వస్తుంది, మినీ థియేటర్ వస్తుంది, గెస్ట్ రూమ్స్ వస్తాయి, ఏసీ జిమ్ వస్తుంది, ఇండోర్ గేమ్స్ వస్తాయి సార్ మనకి. ఓకే మేడం. వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది సార్ మనకి. ఫ్లాట్ కి వచ్చేసరికి ఫ్లోర్ కి వచ్చేసరికి 20 feet వస్తుంది సార్ మనకి. గ్యాప్ ఫ్లాట్ కి బ్లాక్ మధ్యలో 20 feet వస్తుంది సార్ మీకు. అదే ఫ్లాట్ కి మధ్యలో 10 feet వస్తుంది సార్ మీకు నియర్లీ. ఇవిగోండి సార్ టోటలేట్ వచ్చేసరికి మనకి ఈ టోటలేట్ అనేసరికి గ్రీన్ ఫీల్డ్ వస్తుంది సార్. దీంట్లో ఏంటంటే మనకి ఎల్డర్స్ సిట్టింగ్ ఏరియా కావచ్చు, లేదంటే అవుట్డోర్ చిల్డ్రన్స్ ఇది కావచ్చు, అవుట్డోర్ జిమ్ కావచ్చు, అట్లా వస్తుంది సార్ మనకి. సార్ పేమెంట్ మెథడ్ ఏంటంటే మనకి స్టార్టింగ్ 1 lakh పేమెంట్ చేసుకుని టోకెన్ అమౌంట్ పే చేసుకుని స్లాట్ బుక్ చేసుకుంటారు సార్ మనకి. ఆఫ్టర్ దట్ మనకి ప్లానింగ్ వచ్చిన తర్వాత ఫ్లాట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు విత్ ఇన్ 10 to 1 week లో వచ్చేసరికి 10% పే చేసుకుని మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకుంటారు సార్. తర్వాత ఫర్దర్గా మీరు ఏంటంటే లోన్కి వెళ్తే కనుక మన ఆఫీస్ తరఫు నుంచి 90% వరకు లోన్ ఇప్పిస్తారు సార్ మనకి. ఆ లోన్ ఏంటంటే సార్ మనకి 20% వచ్చేసరికి పుట్టింగ్లో ఇస్తారు సార్. పుట్టింగ్లో 20%, 30% వచ్చేసరికి స్లాబ్ ఇప్పుడు వస్తుంది సార్ మనకి. ఒక 20-30% ఏంటంటే బ్రిక్ వర్క్ కానీ ప్లాస్టింగ్ కానీ పుట్టింగ్ వాల్ కేర్ అట్లా పెట్టేటప్పుడు 30% అలా పే చేసుకుంటారు సార్. రిమైనింగ్ ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ అయిపోయినప్పుడు మనకి రిమైనింగ్ వస్తుంది సార్. ఇప్పుడు దీనిలో ఎన్ని ఫ్లోర్స్ పడుతున్నాయి మేడం? సార్ మొత్తం వచ్చేసరికి మనకి 5 floors పడుతుంది సార్. 5 floors. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎన్ని వస్తున్నాయి? అవి పర్టికులర్ ఇంకా డిపెండింగ్ ఆన్ తర్వాత చెప్తారు సార్. ఓకే ఓకే. ప్రెసెంట్ అయితే మాస్టర్ ప్లాన్ ఇట్లా వచ్చింది సార్. దీంట్లో మనకి ఏంటంటే ఈస్ట్ వెస్ట్ ఉంది సార్. కార్నర్ బై ఉంటే నార్త్ ఈస్ట్ కూడా రావచ్చు సార్. ఓకే ఓకే. డబుల్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి 1200 నుంచి 1350 వరకు ఉంది సార్ మనకి. కార్ పార్కింగ్ వచ్చేసరికి మనకి 125 ఇస్తారు సార్ మనకి. అబౌవ్ 1900 అయితే కనుక మీకు డబుల్ కార్ పార్కింగ్ వస్తుంది సార్. అంటే 2000 SFT అట్లా అయితే కనుక మీకు డబుల్ కార్ పార్కింగ్ వస్తుంది. ఇప్పుడు మనకి 2000 ఫ్లాట్ అదైతే కాస్ట్ ఎంత పడుతుంది? అది వచ్చేసరికి ప్రెసెంట్ అయితే ఇప్పుడు లాంచింగ్ ప్రైస్ లో అయితే కనుక మీకు 80-85 అట్లా పడుతుంది సార్ మీకు. ఓకే. సార్ ఇప్పుడు 2000 SFT తీసుకుంటే కనుక మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 77 లక్షలు పడుతుంది సార్. ఓకే. వెస్ట్ ఫేసింగ్ అయితే 37 సార్ మనకి. ఇప్పుడు ఈఎంఐస్ అవి మామూలుగా లోన్ మీరు ప్రొవైడ్ చేపిస్తా అంటున్నారు కదా? అవునవును సార్. అది ఎన్ని ఇయర్స్ పెడతారు? అది డిపెండింగ్ ఆన్ కస్టమర్ సిబిల్ స్కోర్ బట్టి మనకి లోన్ ఎంతదో వస్తుంది సార్. దాన్ని బట్టి వాళ్ళు లేదు నేను ఇంత అమౌంట్ పే చేసుకుంటే కొంతమంది 10 years పెట్టుకుంటారు. వాళ్ళు పే చేసుకునే అమౌంట్ ఇంత మంత్లీ ఎంత పే చేసుకుంటే వాళ్ళ ఇన్కమ్ బట్టి పే చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇన్ని ఇయర్స్ మంచి పెట్టుకుంటారు. దాన్ని బట్టి డిపెండింగ్ కస్టమర్స్ మీద ఉంటుంది సార్. ఒకళ్ళు 10 years పెట్టుకుంటారు, ఒకళ్ళు 20 years పెట్టుకుంటారు, అట్లా ఉంటుంది సార్. ఇప్పుడు మరి టోకెన్ అమౌంట్ పే చేయాలంటే ఎంత పే చేయాలి సార్? టోకెన్ అమౌంట్ మన ప్రెజెంట్ స్లాట్ అయితే లాంచింగ్ అయితే 1 lakh టోకెన్ అమౌంట్ పే చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవచ్చు సార్. ఓకే. అంటే ప్రెజెంట్ లాంచింగ్ ప్రైస్ అయితే ఇది ఉంది సార్ మనకి. పెరగొచ్చు సార్, మనం చెప్పలేము. మ్యాక్సిమం అయితే పెరుగుతాయి.
సరే మేము ఒకసారి చూసి చెప్తాం మేడం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకేనండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించా కదా వెంచర్, అది వేసింది పీవీఆర్ గ్రూప్ అనమాట. పీవీఆర్ గ్రూప్ వాళ్ళు చాలా చోట్ల చాలా పెద్ద కన్స్ట్రక్షన్సే చేశారు. ఇక్కడ మనకి 2000 స్క్వేర్ ఫీట్ వచ్చి అరౌండ్ 77 lakhs పడుతుంది అనమాట. 3 BHK ఫ్లాట్ పడింది. స్పేషియస్గా చాలా బాగుంది. ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఎవరికన్నా కావాలంటే నేను అది బ్రోచర్ నా దగ్గర ఒకటి ఉంది, అది ఈ వీడియోతో పాటు పెడతాను అనమాట. ఒకవేళ అది కుదరకపోతే నన్ను కాంటాక్ట్ చేసిన నేను కన్సర్న్ పర్సన్తో మాట్లాడిస్తాను. చక్కగా మీరు కుదిరితే చక్కగా మంచి ఫ్లాట్ తీసుకోవచ్చు అనమాట. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మొత్తం 4 blocks కడుతున్నట్టున్నారు. 2 ఏమో బ్యాక్ సైడ్, 2 ఏమో ఫ్రంట్. ఇది వెంచర్ వచ్చి మనకి ఎక్కడంటే వారం దాటిన తర్వాత జైబేరి కనిపిస్తుంది. ఆ జైబేరి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్ళాలి. రోడ్డుకి చాలా దగ్గర అనమాట. చాలా బాగుంది వెంచర్ మాత్రం. ఇది వేసింది పీవీఆర్ గ్రూప్ వాళ్ళు. మీరు కూడా ఒకసారి కావాలి చూడాలి అనుకుంటే ఒకసారి నాకు కాంటాక్ట్ చేస్తే నేను చూపించగలను. ఇది మొత్తం ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. తర్వాత మంచి కంటెంట్తో వస్తాను దీని తర్వాత. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.